దిగేస్తున్నారు కడప చరిత్రలో ఎప్పుడు ఎరగని విధంగా ఒక దుష్ట సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసింది. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అందులో మహానాయకుడు ప్రజల చేత గొప్పగా కీర్తించబడుతున్న శ్రీ వైఎస్ఆర్ విగ్రహాల కన్నిదానులకు పచ్చతోరణాలు కట్టే సంప్రదాయాన్ని, ఒక దుష్ట సంప్రదాయాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెరలేపడం జరిగింది. సో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, మా డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు శ్రీ అంజద్ బాషా గారు అయితేనేమి, మా మేయరు సురేష్ బాబు గారు అయితేనేమి, మిగతా నాయకులందరూ కూడా ఈరోజు నిజంగా కూడా చాలా బాధపడి మేమందరం కూడా సో దానికి ఒక అల్టిమేటం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సో అధికారులు తర్వాత ఆ పార్టీ వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు తీయడం జరిగింది. సో దాని ఆ పాపం కడగడం కోసం మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. సో ఈ మహానాడు అనేది ఎందుకు జరుపుతున్నారో నిజంగా కూడా ఎవరికి తెలియని విషయమే. ఎందుకంటే ఏం ఉద్ధరించినారని చెప్పేసి వీళ్ళు మహానాడు జరుపుతున్నారు. దాదాపు సంవత్సరం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఎన్నికల్లో నువ్వు దాదాపు 150-160 హామీలు ఇచ్చినావు. దాంట్లో సూపర్ 6 అని పెద్ద ఎత్తున చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి, అది కూడా ఈఎంఐ మిషన్ల ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ చేసి ఆ రకంగా అధికారంలోకి వచ్చి నువ్వు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు సంవత్సరం నుంచి. అది ఏమి చేయకపోగా, అది ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు అంటే ఈ రాష్ట్రంలో అది కూడా చేయకపోగా ఈరోజు ఏదో గొప్పగా పెద్ద ఎత్తున మహానాడు అని చెప్పి కడపలో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అదే ఈ పోలీస్ పహారా అనేది లేకపోతే, పోలీస్ బందోబస్తు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అందరూ డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, పోలీసులు అందరూ కూడా ఇప్పుడు కడపలో ఉన్న కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో వాళ్ళ బందోబస్తుతో ఆ మహానాడు జరుగుతుంది తప్ప మామూలుగా పోలీసు బందోబస్తు లేకపోకుండా వాళ్ళను మహానాడు జరుపుకోమనండి. అసలు పల్లెల్లోకి పోయి ఒక ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదన్నమాట. వాళ్ళకు మొహం ఎక్కడ ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు. ఎవరైనా కూడా చొక్కా పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా కూడా నువ్వు ఏది ఒక్కటి అమలు చేయలేదు నువ్వు అని చెప్పేసి గొప్పగా నువ్వు ఏదేదో చెప్పినారన్నమాట. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆశపడో లేకుంటే ఇంకోటో వాళ్ళు ఓటేసి ఈరోజు పాలిచ్చే ఆవును ఓటుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ బాధపడుతున్న పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ రకమైన రియాక్షన్ ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు ఏదో పోలీస్ పహారాలో మీటింగ్ జరుపుకుంటున్నారు అన్నమాట. అంతకు తప్పనించి వేరే ఏం లేదు. సో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు అన్నమాట. సో ఇంత మోసం, ఇంత దారుణం ఇంకొక చోట ఎక్కడ కూడా జరిగిండదన్నమాట. ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ జరిగినాయి. స్వాతంత్రం వచ్చి 74-75 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని ఎలక్షన్లలో ఎవరు చెప్పని అబద్ధాలన్నీ కూడా చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. అలాగే అంతకుముందు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నీ కూడా 98-99% అమలు చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఎప్పుడు ఎవరి దగ్గరికైనా కూడా సగర్వంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళే పరిస్థితి మాకుంది. మీకెక్కడ ఉంది? వాళ్ళు కొట్టే పరిస్థితి ఉందన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు మహానాడు అనేది కాదు, అది మహానాడు కాదు, దగానాడు. అదే కాకుండా ఒక దుర్మార్గమైన నాడు అది అన్నమాట. ప్రజలను మోసం చేసి వచ్చిన నాడు అన్నమాట అది. సో డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కాదు, అంబేద్కర్ విగ్రహానికి దానికి కూడా పచ్చతోరణాలు కట్టే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి అన్నమాట. అశోక చక్రానికి దానికి కూడా కట్టే, దానికి మహాత్మా గాంధీకి, అన్నమయ్య విగ్రహానికి, ప్రకాశం పంతుల విగ్రహానికి, శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఎవరిని వదలలే అన్నమాట. అందరినీ కూడా వాళ్ళ మెడలకు కట్టిన పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం! దీనికి ఒక గౌరవము, ఒక కథ, ప్రజలంటే ఇది ఏమీ లేదన్నమాట. ప్రజాస్వామ్యం అనేది ఏం లేదు. ఇదంతా దోపిడీ రాజ్యం అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ హింస చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం చేసిన నగరంలో గత 15-20 రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ మరి ఈరోజు సంకలు గుద్దుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఎప్పుడు లేని సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కడప నగరంలో ప్రారంభించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఈ రకమైన దుశ్చర్యలను చేపట్టిన దాఖలాలు లేవు. మనం ఏనాడు కూడా ఎన్టీఆర్ సర్కిల్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ముట్టుకున్న పరిస్థితి కూడా లేదు. మరి అలాంటి దుస్సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరపైకి తీసుకొచ్చి ఈరోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేరు పొంది ప్రజల గుండెల్లో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని మరి ఈరోజు పచ్చ తోరణాలతో మరి ఈరోజు అలంకరించడము, మరి అదేవిధంగా ఒక రాజశేఖర రెడ్డి గారినే కాకుండా జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేమి, మహాత్మా గాంధీ గారు అయితేమి, మరి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అయితేమి, అన్నమాచార్యులు అయితేమి, మరి ఈ రకంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు. అలాంటి నాయకుల్ని కూడా వదలకోకుండా, వాళ్ళ విగ్రహాలు కూడా కనిపించుకోకుండా మరి పచ్చ తోరణాలు మరి కట్టే సంస్కృతి మరి ఈరోజు కడప నగరంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే నిజంగా ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇది జగన్ గడ్డ, ఆ గడ్డ పైన మేము ఈరోజు మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అయ్యా, మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ వైఎస్ఆర్ జిల్లా అనేది జగన్ గడ్డ, జగన్ అడ్డ. మీరు ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచిన పరిస్థితి లేదు, మీరు కేవలం ఈవీఎం మిషన్లతో గెలిచిన పరిస్థితే. మీరు ఈరోజు సంకలు గుద్దుకుంటున్నారు. జగన్ గడ్డ, జగన్ అడ్డలో మేము 6 స్థానాలు గెలిచామని చెప్పి మీరు సంకలు గుద్దుకుంటున్నారు. మీరు అది మీ గెలుపు కాదు, అది మీ గెలుపు కాదు. ప్రజలు మీకు ఓటు వేయలేదు. మీరు కేవలం ఆ ఈవీ మిషన్లను ట్యాంపరింగ్ చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి మీ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులకు, మీరు ఏం సాధించారని ఈ సంవత్సరం కాలంలో, మీరు ఏ ఘనకారం చేశారని, మీరు ఏం సాధించారని, మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని మీరు